పోలీస్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఈ యొక్క పోలీస్ శాఖలకు సంబంధించిన అధికారులు మొదలుకొంచిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అవసరం అందరిపై మరి ఉంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మనకు తెలియదు కాదు. అనేకమైన కార్యక్రమాల్లో నిత్యము మరి చాలా బిజీగా ఉంటారు, నాకు తెలుసు. మరి అలాంటివన్నీ మరి మీరుగా మరి సంఘాన్ని ఇంకా అభివృద్ధి నడిపించాల్సింది మరి అందరూ నేను ప్రయాణం కోరుతూ మరి ఈ యొక్క ఆహ్వానాన్ని నాకు అందించినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, అలాగే మన ప్రయాస కుమార్ గారు శ్యామదేవి కుమార్ గారు ఈ సమయాన్ని వారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ మరి దేవుడి వారి నుండి ఆశీర్వదించుగా. థ్యాంక్ యూ వీరవల్లి గారు, అది చక్కటి మాట తెలియపరిచారు. నువ్వు నేను తేటలై దేవుని ఆలయం ఉన్నామంటే ఇక్కడ వారికి మాట్లాడతాం. దేవుని ఆలయం ఉన్నాం కనుక మనము దేవుని బిడ్డలుగా జాగ్రత్తగా జీవించవలసిన వారమై ఉన్నాం. కానీ మనం ఏం చేస్తామంటే మన ఇష్టానుసారంగా జీవిస్తాడు. నా ఇష్టం ఏం పర్లేదు, నా దేహం ఆలయం అని మీరు ఎరుగురా, మీలో దేవుని ఆత్మ నివసిస్తుందని మీరు ఎదుగురా. మన ఆలయంగా కట్టుబడుచున్నాం కనుక దేవుని బిడ్డలుగా జీవించడానికి మనందరం చురుకుగా అనేటువంటి అర్థాలు కాకుండా వచ్చినాయి. అంటే ఈ వ్యసనం వల్ల, శారీరక క్రియల వల్ల ఈ దేవాలయమైన దేహాన్ని ఏం చేస్తున్నాం? గౌరవం చేస్తాం. ఎవరి దేవుని మన దేహం వల్ల దేవుని ఆరాధన చేద్దాం. ఆరాధన చేసినప్పుడు ఈ మందిరంలో, నీ మందిరంలో నిజమే నీ ఆత్మ దేవుని పెట్టిన దీపం ఎప్పుడైతే ఆ దీపం వెళ్ళిపోతావు, ఆ వెళ్ళిపోతావు, నువ్వు ఎందుకు పనికిరాని స్థితిలో మిగిలిపోతావు. కనుక అందరూ కూడా ఆయన ఆలయంలో ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తూ ఆయన బిడ్డలుగా